మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి రెండు విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు, మనము శోధనలోకి వెళ్లకుండా ఉండాలి అంటే మనము ప్రార్థన చేయాలి. అయితే ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ కుటుంబాలలో కరువైపోతున్నటువంటి అంశం ఏంటి అంటే ప్రార్థన. ఈరోజు వ్యక్తిగత జీవితాలలో, సంఘాలలో కూడా ప్రార్థన చేసేవారు లేదంటే ప్రార్థన అనేది కనుమరుగైపోతూ ఉంది. ఎందుకు అంటే అనేక మంది ప్రార్థించటానికి ఇష్టపడట్లేదు. వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, శోధనలను బట్టి వారు ప్రార్థించలేకపోతూ ఉన్నారు. ఎందుకు? ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ప్రయాణం చేస్తున్నటువంటి మార్గాలలో అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి మనము ముందుకు రాలేకపోతూ ఉన్నాం. మన సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించటాన్ని యొక్క ప్రాముఖ్యతను మనము మరిచిపోతూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మనము ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థన ఏ విధంగా చేయాలి అంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మెలకువ కలిగినటువంటి ప్రార్థన మనకు ఉండాలి. అంటే నమ్మకము కలిగినటువంటి ప్రార్థన పట్ల విశ్వాసము కలిగి మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటామో, మనము శోధనలోనికి వెళ్ళకుండా మనకి సహాయము చేస్తుంది. కాబట్టి మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, శోధన కలగకుండా ఉండాలి అంటే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం మెలకువగా ఉండి ప్రార్థించటం వల్ల మన జీవితంలో గొప్ప మేళ్ళను, గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకోగలము. అయితే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము, శరీరానుసారంగా అలసిపోయినటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మనం అందరము ఈ వాక్యము పట్ల విశ్వాసం ఉంచి మనము శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించే వారిగా ఉందాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనమందరము కూడా మెలకువ కలిగి ప్రార్థించేటువంటి ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళినట్లుగా దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్.